చాలా రోజుల నుండి నా ఫాలోవర్స్ కొంతమంది ఫోన్ చేస్తున్నారు. చేసినప్పుడు వాళ్ళ బాధ ఏమీ కాదు. నేను చాలా సార్లు అప్లై చేస్తాను భయ్యా. ఇప్పుడుకొచ్చి నాకు జాబ్ అనేది రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు? జాబ్ అనేది రావట్లేదని చెప్తున్నారు గానీ ఎందుకు రావట్లేదు? మీ రెజ్యూమ్ బావుందా? మీ రెజ్యూమ్‌లో ఏమైనా తేడా ఉన్నదా? మీ రెజ్యూమ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా పొరపాట్లు చేస్తున్నారా? అది ముందు మీరు అవగాహన చూసుకోండి. ఎందుకంటే జాబు ఎందుకు అందరికీ వచ్చేదండి. మీ లక్ అండ్ మీరు అప్లై చేసే విధానం అంతా పర్ఫెక్ట్‌గా ఉంటే కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది. ఎందుకు రాదు? వస్తది. ప్రయత్నించండి. ప్రయత్నించలేనప్పుడు ఇంక వేస్టే కదా! మీరు ప్రయత్నించండి. ఏదో ఒక రోజు మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. సోషల్ మీడియాలో ఒక జాబ్ యాడ్ వస్తుంది. ఆ వచ్చేటప్పుడు చాలా వరకు స్కిప్ చేస్తారు. ఆ స్కిప్ చేసినప్పుడు ఏటవుద్దంటే వాళ్ళకి తెలీదు. ఆ జాబ్ ఏటనేది, ఎందుకు పెట్టారు, ఎందుకు యాడ్ వచ్చిందనేది వాళ్ళకి తెలీదు. తెలియక స్క్రోల్ చేసేస్తారు. ఆ స్క్రోల్ చేసేస్తే నష్టపోయేది మీరే. ఎందుకంటే ఆ యాడ్‌ది మీరు కంపల్సరీ చూడండి. పూర్తిగా చూడండి. చూసిన మాత్రాన ఏమైపోదు కదా! చూసి మీకు నచ్చి అప్లై చేయండి. అప్లై చేయడం అంటే మీరు కరెక్ట్‌గా ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టి ఏ తప్పులు లేకుండా మీరు అప్లై చేస్తే జాబు ఆటోమేటిక్‌గా మీకే వస్తుంది. మీ క్వాలిఫికేషన్, మీ టాలెంట్, మీ అదృష్టం బట్టి ఆ జాబ్ మీకే వస్తుంది. రాదని మీరే ముందనేసుకుంటే ఇంకా జాబ్ ఎలా వస్తుంది? ఒక పర్సన్ ఒకసారి కాల్ చేశారు. కాల్ చేసి, "భయ్యా, నేను చాలా సార్లు ట్రై చేస్తున్నాను. చాలా సార్లు అప్లై చేస్తున్నాను. కానీ నాకు జాబ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు భయ్యా. ఇంకా జాబ్‌లో నేను అప్లై చేయాలంటే నాకే చిరాకుగా ఉంది. నేను అప్లై చేయలేను భయ్యా." అప్లై చేయలేనంటే ఎలాగ భయ్యా? చెప్పండి. అప్లై చేయలేనంటే ఎలాగా? మీకు జాబ్ ఎలాగొస్తుంది? చెప్పండి. మీకు జాబ్ కావాలంటే మీరు అప్లై చేయాలి. అది మీకు ఫ్రీ ఫైడే కదా! మీకు ఫీజు కట్టమని ఎవరు చెప్పలేదు కదా! మీరు అప్లై చేయండి. కరెక్ట్‌గా అప్లై చేయండి. జాబ్ ఎందుకు రాదు? జాబ్ లేనోళ్ళు చాలామందున్నారు. అందులో మీరు ఒకలే ఉండకూడదని నేను ఈ నోటిఫికేషన్ అనేది తీసుకొస్తున్నా. యూజ్ చేసుకోండి. మీరు ఏదో చెప్పాడు, ఏదో పెడుతున్నాడు, ఏదో ఫేకు అనుకుంటున్నారేమో. అది రాంగ్ అది. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు. సక్సెస్ అయిందని చాలామంది చెప్పారు. ఆ స్ఫూర్తితోనే నేను ముందుకెళ్తున్నాను. ఇంకా మీ ముందుకు కొత్త కొత్త నోటిఫికేషన్‌లొస్తాయి. ఇంకా పెడుతూనే ఉంటాను. మీరు అప్లై చేయండి. అదే నాకు చేయవలసిన స్ఫూర్తి ఏమి కాదు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్‌గా నేను పెట్టిన నోటిఫికేషన్‌కి అప్లై చేయండి. ఉంటాను.